ఇదండి మునగాకు చారు. హెల్త్ కి ఎంతో మంచిదైన ఈ మునగాకుతో ఈ విధంగా చారు చేసుకుని అన్నంతో తినడం వలన మనకు శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది, పొట్ట శుద్ధి కూడా జరుగుతుంది. దీన్ని అన్నంలోకే కాకుండా విడిగా కూడా గ్లాస్ లో పోసుకొని టీ లాగా తీసుకోవచ్చు. చారు వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి. ఈ విధంగా కనీసం వారానికి ఒకసారైనా తీసుకోవడం మంచిది. మీరు చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాల్షియం పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాకుతో రసం చేసుకుందాం. ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి. ముందుగా మునగాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా మునగాకుని కడిగేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దీనిలో మునగాకు, కొద్దిగా కొత్తిమీర, 4 రెమ్మల కరివేపాకు వేసేసుకోవాలి. చింతపండు 25 గ్రాములు, 2 టమాటాలు ముక్కలుగా చేసి వేసేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత, పసుపు పొడి 1 స్పూను వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 లీటర్ నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది 3 విజిల్లకి ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్లకి ఉడికిచ్చేసుకోవాలి. ఆకు ఉడికేలోపు చారు మసాలా దంచేసుకుందాం. జీలకర్ర, మిరియాలు ఈ విధంగా దంచి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయాక దీన్ని కొద్దిగా మెదిపేసుకోవాలి. దీనిలో ఉన్న చింతపండు, టమాటాలు వాటిని మెదిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టైనర్ తో వడగట్టేసుకోవాలి. ఈ విధంగా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో 1 అర స్పూను ఇంగువ పొడి వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, మనం దంచుకున్న చారు మసాలా, కొద్దిగా కరివేపాకు, ఈ రసం పోసేసుకోవాలి. దీనిలో ఉప్పు, పులుపు చూసి నీళ్లు పోసుకోవాలి. మరుగుతున్నాయండి. మునగాకు చారు అయిపోయింది. స్టవ్ ఆపేసుకోవచ్చు. శరీరానికి కావలసిన కాల్షియం కూడా అందుతుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి.